గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం వరప్రసాదుల సిరీస్లో ఉన్నామండి. సో 5 కూడా ఒక గ్రామానికి వచ్చారు. అక్కడ పగలు రాత్రిగా, రాత్రి పగలుగా మారిపోతా ఉంది. అక్కడ వింతలు విచిత్రాలు చూసి దీన్ని ఎట్లయినా సరి చేయాలనుకున్నారు కదా. తర్వాత ఏం జరిగింది? సరే, వస్త్రాలు నేస్తామని రాజుగారిని ఒప్పించారు. రాజుగారికి ఏం చెప్పారంటే, మా వస్త్రాలు ఎలాంటి మహిమాన్వితమైనవంటే వ్యభిచార దోషంతో పుట్టిన వాళ్ళకి కనపడవి ఇవి, మిగిలిన వాళ్ళందరూ వీటిని చూడగలరు. ఓకే. అంటే వ్యభిచార దోషంతో తల్లి క్యారెక్టర్ సరైంది కాని వాళ్ళకి కనపడవు, మిగిలిన వాళ్ళు వీటిని చూడగలుగుతారు, ఎందుకంటే ఇవి చాలా మహిమగలవి అనగానే రాజు ఒప్పుకున్నాడు. అంత అద్భుతమైనవి మనం చేయాల్సిందే కదా. కానీనుడు ఒప్పుకున్నాడు. సరేనన్నాడు. మీకు కావాల్సిన డబ్బులు ఇస్తామన్నారు. ఒక పెద్ద బిల్డింగ్ ఇచ్చారు, బోళ్ళంత డబ్బు ఇచ్చారు. హాయిగా వీళ్ళు కొన్ని రోజులు ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చారు. ఒక నెలన్నర పాటు విందులు వినోదాలు బ్రహ్మాండంగా ఆ ఊళ్ళో ఉన్న రకరకాల అన్ని ప్లేసులు చూశారు. 5 ఉన్నారు కాబట్టి హాయిగా ఆడుకున్నారు, పాడుకున్నారు. పని వాళ్ళని పెట్టుకుని వాళ్ళు ఏం చేస్తున్నారో ఎవరికీ తెలీదు. సరే, రాజుకి నెలన్నర గడిచింది. బోల్ డబ్బు ఇచ్చాము, వీళ్ళు ఏం చేస్తున్నారో చూడమని ఒక గ్రామ పెద్దలిద్దరిని పంపించారు. ఆ ఊరు తాలూకు జనాల్లో చాలామంది ఉంటారుగా. అందులో ఒక కారణము గారు, ఒక కాపు, అంటే మన పొలం పనులు చేయించే పెద్ద కాపు అంటారు ఆయన్ని, కులం కాదు అది. ఆ కాపు కారణం ఇద్దరు వచ్చారు. వచ్చాక వాళ్ళు వచ్చామని కబురు రంగానే వీళ్ళు 5 ఏవో ఆడుకుంటూ పాడుకుంటూ ఉన్న వాళ్ళు చకచకా కూర్చున్నారు. ఒకళ్ళేమో ఇట్లా దారం తిప్పుతున్నారు, ఇంకొకడేమో ఇట్లా లాగుతున్నాడు, ఇంకొకడేమో ఇట్లా చేసి వస్త్రాలు నేసేటప్పుడు ఎట్లా చేస్తారు, మగ్గాలు ఉన్నాయి, మగ్గం ఉంది, మగ్గాలు కొన్నారుగా, రాజు పంపించాడు కొత్త మగ్గాలు చేయించి. మరి దాన్ని ఇట్లా లాగుతున్నాడు. అక్కడ ఏం లేదు, అదే టక్కు అంటోంది. ఒకడు దారాలు, అక్కడి నుంచి ఇంకొకడేమో దీనికి ఏదో దారం పెట్టి తిప్పుతున్నాడు. తిప్పేసరికల్లా వీళ్ళు లోపలికి వచ్చారు. లోపల రాగానే వీళ్ళు తెల్లబోయారు. చూస్తే ఏమీ లేదు ఇక్కడ, ఏమనాలో అర్థం కాల. వాళ్ళకి ముందే తెలుసు. ఇక్కడ కూర్చున్న వసంతుడు ప్రవరుడు ఉన్నారుగా కుర్రాళ్ళు. వసంతుడు అన్నాడు, చూసారండి ఇలాంటి వస్త్రం ఎక్కడైనా చూసారా మీరు? పట్టు ఎందుకు పనికి వస్తుందంటే దీని ముందు ముట్టుకుని చూడండి అని ఇట్లా ఇచ్చాడు చేతికి. ఏమీ లేదు ఆ చేతిలో. వీడు ఇటా అన్నారు. ఏమనాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు మాకు ఏది ఇక్కడ అని అడిగితే వెంటనే మీ అమ్మ సరైంది కాదు అనేది వచ్చేస్తుంది. తన తల్లి సరైంది కాదు, అయ్యో రామ్మ మా అమ్మ సరైంది కాదు, అందుకే నాకు కనపట్టలేదు అని కరణం గారు ఎరా బాగున్నాయి కదరా అని కాపుని అడిగాడు. ఆయనకి కనిపించట్లా. అక్కడ ఉంటేగా. ఆయన ఏమనుకున్నాడు, అమ్మో కరణం గారికి కనపడుతోంది, నాకు కానీ కనిపించట్లేదని అనుకుంటాడేమోనని. ఎంత బాగుందండి, ఏమి రంగండి, పట్టెందుకు సరిపోతుంది అయ్యగారు దీని ముందు అన్నాడు. వీళ్ళు ఈ దారం చూడండి ఎంత సన్నగా ఉందో చూడండి, వస్త్రం చూసారా పైన అయిపోయింది, సగం అయిపోయింది, అసలు దివారాత్రాలు కష్టపడి పనిచేస్తే ఇంత మటుకు వచ్చింది, దీని సొగసు ఇంత అంతా కాదు, ఇది కట్టుకున్నాక అసలు రాజుగారు దేవేంద్ర భోగం అనుభవిస్తాడు అంతేను అన్నారు. వీళ్ళిద్దరూ తెల్ల మొహాలు వేసుకుని బయటికి మాత్రం బ్రైట్గా మొహాలు పెట్టుకుని బయటకు వచ్చారు. ఇప్పుడు రాజుకి చెప్పాలి. ఇద్దరు పోయి రాజుకి అద్భుతంగా ఉంది వస్త్రం అన్నారు. కనపడలేదని చెప్తే కొంప మునిగిపోతుంది. అవును కదా. ఎవరైనా సరే దీన్ని బయట పెట్టుకుంటారా? కాముగా ఉన్నారు. రాజుగారు ఇంకా ఉద్రేకపడిపోయాడు. ఎప్పుడు చూస్తామని. ఇంకో 2 నెలలు గడిచింది. మొత్తం మీద 3 నెలలు నిండిన తర్వాత రాజుకి కబురు చేస్తారు, వస్త్రాలు తయారైనాయి, ఈ వస్త్రాలు కట్టుకుని మీ ఇద్దరు భార్యాభర్త కలిసి ఉంటే మీకు అద్భుతమైన కుమారుడు కలుగుతాడు, కాబట్టి మీరు చక్కగా భద్రగజం మీద ఊరేగింపుగా బయలుదేరి దేవాలయానికి వెళ్ళి అర్చనలు చేయించుకుని బాగా ఇతోధికంగా దానాలు అవి చేసి ఊరేగింపుగా వస్తే మేము వస్త్రాలు కట్టిస్తాం, ఆ వస్త్రాలు కట్టుకుని ఊరేగింపుగా వెళ్ళిపోవచ్చు అంతఃపురానికి అని చెప్పారు. కోటకు వెళ్ళిపోవచ్చు. రాజు రాణి కూడా. సరే, రాజుగారు రాణిగారు భద్రగజం మీద ఊరేక్కుంటూ వచ్చారు. మరి రాజు అన్నాడు, ఇంత అద్భుతమైనది చేసేటప్పుడు మీరందరూ ఉండకపోతే ఎట్లాగా? మంత్రి సామంత దండనాయక సైన్యాధిపతి సమస్తమైన గుంపు అందరినీ పిలుచుకొచ్చాడు. గుంపంతా పోయారు గుళ్ళోకి, అదంతా బయటకు వచ్చారు. వచ్చి ఈ వరప్రసాదులకు ఇచ్చిన బిల్డింగ్ దగ్గర ఆగారు. అందరూ లోపలికి వెళ్ళారు. రాజు రాణికి ఓ మంచి కుర్చీలు వేసి కూర్చోబెట్టారు. 2 పళ్ళేలు పుచ్చుకొచ్చారు. వసంతుడు దండు ఇద్దరు కలిసి ఏర్పెట్టారు. ఇదిగోండి వస్త్రాలు అన్నారు. రాజుగారు చూస్తున్నారు, ఆయన కనిపించట్లేదు, ఏమీ లేదు అందులో. వస్త్రమేది అందామంటే భయం వేసింది. రాణి కేసు చూశాడు. రాణిగారు ఆవిడకి కూడా ఏం కనపడలా.
మా అమ్మ ఏమైనా సరైంది కాదా, ఆవిడకి ఏదైనా సమస్య వచ్చిందేమో మా నాన్నగారితోటి అని అనుకుని కామ్గా ఊరుకుంది. ఈయన రాణి మొహంలో ఎక్స్ప్రెషన్ ఏం కనపడిపోయేసరికి, అంటే కామ్గా చూస్తోంది కదా. రాజు అన్నాడు, ఆహాహా వస్త్రాలు ఎంతో బాగున్నాయి కదా రాణి అంటే, అవును ప్రభు, మీలాంటి వాళ్ళు కట్టుకోదగిన వస్త్రాలు ఇవి. ఎందుకంటే మీరు పగటిని రాత్రిగా, రాత్రిని పగలుగా మార్చారు మీరు. మీలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు కట్టుకోవాల్సిన వస్త్రాలు కదా ఇవి అనేసరికి రాజు, అమ్మ రాణి కనపడుతోంది, నాకు కనపడలేదు. అంటే ఈ రాచకోటల్లో ఇలాంటివి ఏవేవో జరుగుతాయి. అయ్యో మా తండ్రి కాదా, అయ్యో అని తన లోపల పిసికేసుకుంటున్నాడు. ఏం చేయాలో తెలియటం లేదు. ఊరుకున్నాడు, కానీ ఎక్స్ప్రెషన్ ఇవ్వకూడదు బయటికి. రాణి గారు, అయ్యో మా అమ్మకి ఏదో సమస్య ఉంటుంది, అందుకే ఇలా అయింది. ఈయన చక్కగా ఆనందిస్తున్నాడు అంటే ఈయన కనపడుతున్నట్టు కదా. సరే, ఈ లోపల వసంతుడు ఏం చేశాడు, ఆ పళ్ళెంలోంచి ఇట వస్త్రం పైకి తీసినట్టు యాక్షన్ చేశాడు. తర్వాత దాన్ని ఇట్ట తీసాడు, దులిపాడు, కుర్చీలు పెట్టి రాజుగారికి పంచగట్టించడానికి సిద్ధపడ్డాడు. మీ వస్త్రాలు తీస్తే ఇవి నేను కడతానన్నాడు. రాజుగారు చక్కగా పైన వస్త్రం కూడా తీసి పక్కన పెట్టి, పంచగట్టుకోవాలంటే ఏముంది, నుంచోవాలి. సరే, వస్త్రం కట్టుకున్నారు. ఆయన అదృష్టం బాగుండి లో వస్త్రం మాత్రం ఉన్నది. అయిందా, వస్త్రం కట్టారు. ఈ లోపల దాసి ఒక ఆవిడ వచ్చింది. ఈ దాసికి ముందే ఏర్పాటు చేసి పెట్టుకున్నారు రాణిగారి వస్త్రం కట్టించడానికి. ఈ రెండో పళ్ళెం మోసుకెళ్ళింది. రాణిగారిని లోపల తీసుకెళ్ళింది అభ్యంతర మందిరంలోకి. ఆవిడ కూడా చక్కగా వస్త్రాలు ఊడదీసి చీర కట్టింది, నటించింది. అక్కడి నుంచి స్తనవల్కలం, దానికి ఏమిటంటే వీళ్ళ వెనక్కి కట్టడానికి బ్లౌజ్ కాకుండా, అప్పట్లో బ్లౌజులు ఉండేవి కాదు కదా, సింగిల్ క్లాత్లే. వస్త్రం అది కట్టింది, ఇది వేసింది. రాజు రాణి ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నారు, పైవేసింది. అసలు ఒంటి మీద నాకు కనపట్టలేదే మన కర్మ అనుకుని ఇద్దరు యువతలకు వచ్చారు. శబాష్ అనుకుంటారు, భలే ఉండే. అక్కడి నుంచి ఏనుగెక్కారు. మావటిపాడి కళ్ళు మూసుకున్నాడు. వాడికి ఏం చేయాలో తెలియదు. చుట్టూతా ఉన్న ప్రజలందరూ బీసుకుపోయి నుంచున్నారు. ప్రతివాడికి నాకు ఏంటి లేవు అన్నా, నాకు కనపడలేదు అన్నా, మీ అమ్మ అని వచ్చేస్తుంది. మాతృదేవత మీద అంత మాట నరమానవుడైనా పడగలరా? అసలు ఆడైనా మొగైనాను. అందరు బిక్క చచ్చిపోయి నుంచుని ఉన్నారు. గజం మీద ఊరేగుతూ వెళ్ళారు. ఆడవాళ్ళందరూ కూడా, ఈ పుర ప్రముఖులు, పెద్ద పెద్ద మేడల మీద ఎక్కిన ఆడవాళ్ళందరూ, పురస్త్రీలంతా ఈ అర్ధనగ్నంగా, అంటే కేవలం లో వస్త్రాలతో మాత్రమే కూర్చుని ఉన్న మిథునాన్ని చూసి ఏమనాలో తెలియక కళ్ళు మూసుకున్నారు. కొంతమంది దిగెళ్ళిపోయారు, ఇంకొంతమంది నోరు గాఠిగా మూసుకున్నారు, ఇంకొంతమంది ఎవ్వరూ మాట్లాడలే. ప్రజల్లో ఒక్కళ్ళు కిక్కురు మనల. రాజు రాణి ఇద్దరూ అంతఃపురానికి వెళ్ళిపోయారు. పోయి ఆయన అంతఃపురంలో మంచం మీద కూర్చుని రాజుగారు చెప్పాడు అనుకున్నాడనమాట, ఎంత తేలిగ్గా ఉన్నాయి వస్త్రాలు, ఒంటి మీద బట్ట ఉన్నట్టు కూడా తెలియట్లేదు. తేలికపాటి దేవతా వస్త్రాన్ని వాళ్ళు ఎట్లా నేశారు అనుకున్నాడు. అనుకుని రాణిని అడిగాడు, రాణి అందరిలో చెప్పలేకపోయాను, ఇంతకీ ఈ వస్త్రపు రంగు ఏమిటో చెబుదు. ఆవిడ తెల్లబోయి, అదేంటి మీకు కనిపించట్లేదా? కనిపించట్లేదు రాణి, మా మాతృదేవతని బయటేసుకోవాల్సి వస్తుందని అక్కడ నేను అనలేకపోయాను. ఈ రంగు ఏమిటో చెప్పు, నీ బట్టల రంగు కూడా నాకు తెలియటం లేదు, ఈ రెండు రంగులు ఏమిటో చెప్పబా అన్నాడు. అనగానే రాణికే ఉమ్మని కేకపెట్టింది, అయ్యో నాకు కూడా కనిపించట్లేదు మహాప్రభో అన్నది. అప్పుడు ఆవిడకి తెలిసింది తను చాలా లిమిటెడ్, అతి చిన్న లో వస్త్రంతో ఉన్నాను అని అర్థమైంది ఆవిడికి. కేవ్వమని కేకపెట్టింది, లోపల పరిగెత్తేసింది. ఏదో వస్త్రం చుట్టు పెట్టుకుని వచ్చింది ఏడ్చుకుంటూ. బయటకు వచ్చేసరికి రాజుకు ఒక డౌట్ వచ్చింది, ఏమిటి మా ఇద్దరికీ ఇలాంటిది ఎందుకు జరిగింది? ఇప్పుడు మొదట ఎవరైతే వస్త్రాలు చూసామని 3 సార్లు 4 సార్లు ఇన్స్పెక్షన్కి పంపారు కదా, ప్రతి ఇన్స్పెక్టరు అద్భుతం అన్నాడు, అందరినీ పిలిచాడు. చంపేస్తాను నిజం చెప్పకపోతే. ఎవరైనా దేవతా వస్త్రాలని కళ్ళతో చూసిన వాళ్ళు ఉన్నారా అంటే ప్రతివాడు నేల చూపులు చూస్తున్నారు. ఒక్కోడు మేము చూడలేదు ప్రభు అన్నారు. 8 మంది మేము చూడలేదు అనగానే ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటే ముందు మీ అమ్మ అంటే మా అమ్మ అని అనుకోవడం కాదు. ఏమిటిది, ఎవరికీ కనపడకుండా ఉంటుందా? ఏడు మన దేశంలోనే లేరా పతివ్రతలు? నిర్ఘాంతపోయేసరికి దాసీలు 2-3 వచ్చారు. ప్రభు విడవడానికి వస్త్రమే లేదు అన్నాడు. అనగానే మెల్లిగా రోడ్డు మీద వాళ్ళని ఒక్కొక్కరిని సైనికుల్ని ప్రతి వాళ్ళు రాజు రాణి గారు లిమిటెడ్ వస్త్రంతో కనిపించారు. రాజుకి పిచ్చి కోపం వచ్చేసింది. తనొక్కడే అర్ధనగ్నంగా ఊరేగటం కాకుండా ఏనాడు ప్రజల మొహం చూడని మహారాణిని, పాపం ఇంత పని చేశానే,
పట్టుకురండి రా వాళ్ళని, పద్మశాలీలు ఎక్కడున్నారు అన్నారు. అనగానే మొత్తం సైనికులంతా వెళ్ళి వరప్రసాదులకి ఇచ్చిన బిల్డింగ్ మీద పడ్డారు. అక్కడ పెట్టా పురుగు లేదు. వీళ్ళు పెట్టిన బోల్డ్ అంత డబ్బు గిబ్బు ఇచ్చారుగా, అన్ని సంచులతో సహా వెళ్ళిపోయినాయి. వీళ్ళు ఇచ్చినటువంటి మగ్గాలు మాత్రం ఉన్నాయి. అక్కడ ఒక ఉత్తరం రాయబడి ఉంది రాజుగారి పేరు మీద. పరిగెత్తుకుంటూ సైనికులు పట్టుకొచ్చి రాజుగారికి ఇచ్చారు. సరే, అందులో ఉత్తరంలో ఏముంది, నువ్వు అంటే అకార్యకారణకుడివి, నువ్వు ఏది చేయకూడదో ఆ పని చేసే రాజుకి, రాజు అయినటువంటి కానీనుడికి ఇంద్రుని దేవతలు రాస్తున్నటువంటి, దూతలు రాస్తున్నటువంటి ఉత్తరం ఇది. నువ్వు పగటిని రాత్రిని, రాత్రిని పగటిని చేసావు. బుద్ధిమంతుడైన సుబుద్ధిని తీసేసి తెలివి తక్కువవాడు, అకార్యకారణం చేసేవాడు, అంటే ఏది చేయకూడదో అకార్యకారణం చేసేటువంటి కుబుద్ధిని మంత్రిగా పెట్టుకుని పగటిని రాత్రిని చేసే ప్రయత్నం చేసావు నువ్వు. నీకు శాస్తి చేయటానికి, బుద్ధి చెప్పడానికే ఇంద్రుడి పనుపున మేము వచ్చిన దేవదూతలం. నువ్వు మళ్ళీ ఈ పద్ధతి మార్చుకో, లేకపోతే నీకు శాస్తి చేయబడుతుంది, ఇది చాలదు నీకు అని రాశారు. ఈయన నిర్ఘాంతిపోయాడు. ఇంద్రుడి దేవతలు అంతే అయి ఉంటుంది, దేవతావస్త్రాలు అని చెప్పారుగా, వాడు ఎంత మూర్ఖుడో చూడు, ఇది మనుషుల పని అని అనుకోలే. ఇప్పటికీ కూడా అనుకోకుండా అమ్మ ఇంద్రుడితోటి మనకు వైరం ఎందుకని కుబుద్ధిని ఊళ్ళో నుంచి బయటికి పంపించేసి సుబుద్ధి ఎక్కడన్నాడో వెతకండి రా అని ఆ రెండో పేద మంత్రి గారిని పిలిపించుకుని ఆయన చెప్పిన ప్రకారంగా రాజ్యాన్ని మళ్ళీ రాత్రి పగలుగా మామూలుగా మార్చుకుని జాగ్రత్తగా ప్రజారంజకంగా రాజ్యం చేశాడు. ఈ దేవతా వస్త్రాల కథ మనం ఎన్ని చోట్ల ఎన్ని విధాలుగా వింటాము. అవును, రోడ్డు మీద ఉన్న పిల్లాడే ఒకటి చెప్పేశాడని ఒక కథ ఒకటి వింటాం. ఇది మనకి పాతకాలపు కథలు ఈ కథ చెప్తారు, రాజే స్వయంగా తెలుసుకున్నాడు అని. సరే, ఇలా వెళ్ళిపోయారు వీళ్ళు వరప్రసాదులు. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాక ఉత్తర దిక్కుగా బయలుదేరి వెళ్ళారు. వెళ్ళేసరికల్లా వాళ్ళకి ఎంత పెద్దదోగా ఉన్నటువంటి ఒక మర్రి చెట్టు కనపడింది. అది విచిత్రంగా 5 పక్కలకి శాఖలు, 4 పక్కలకి శాఖలు విస్తరించి ఉంది, 4 దిక్కులకి 4. సరే, ఆ చెట్టు కింద కూర్చుంటే కాదు, ఇట్లా దారిలాగా వైపులాగా వెళ్తున్నాయి ఏమిటి ఈ శాఖలు, ఈ చెట్టు అని బాగా ఆలోచించి ఆ పూట అక్కడ విశ్రాంతి తీసుకున్నారు. ఏదో తిన్నారు, ఖాళీగా ఉన్న తర్వాత ఏమనుకున్నారు, ఈ చెట్టు పట్టుకుని వెళ్తే అక్కడ ఏం కనపడుతుందో చూద్దాం అనుకున్నారు. గుర్రాలు ఉన్నాయి వీళ్ళ దగ్గర. సరే, ఏమన్నారు, ఈ గుర్రాలను ఇక్కడ వదిలిపెడదాం, దండుడు ఇక్కడ కాపలా ఉంటాడు, మనం నలుగురం 4 పక్కలకి వెళ్దాం అని చెప్పి వసంతుడు, ప్రవరుడు, వారాగద, రాముడు, వీళ్ళు ఎవరిది సాంబుడు, నలుగురు 4 పక్కలకి వెళ్ళిపోయారు. ఒకడిని ఇక్కడ ఉంచారు, వాడు ఆ గుర్రాలు పెట్టుకుని అక్కడ ఉన్నాడు. ఇదని చివరి దాకా వెళ్ళి అక్కడ ఏమున్నాయో వింతలు విడ్డూరాలు విశేషాలు ఏమేమి ఉన్నాయో చూసి వెనక్కి వచ్చి మళ్ళీ చెప్పుకోవాలి. అదే ప్లేస్కి రావాలి. మళ్ళీ ఆమె మర్రి చెట్టు కొమ్మ పట్టుకుని వెనక్కి వచ్చేలాగా అని చెప్పి మాట్లాడుకున్నారు. అందరూ తలా ఒక దిక్కు వెళ్ళిపోయారు. రాజుగారి కుమారుడైన వసంతుడు వెళ్ళింది ఒక దిక్కు, ఒకవైపుకు వెళ్ళాడు. వెళ్ళగా 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 క్రమంగా ఏమైంది, ఆ చెట్టు మీద నుంచి చెట్టు మీదకి ఎక్కి కొమ్మ మీద నడుచుకుంటూ పోయారనమాట. అసలు దారి కూడా చిన్నదైపోయింది, అతి సన్నగా ఉంది, పాక్కుంటూ కూడా వెళ్ళాల్సి వస్తుంది. ఆ చెట్టు కొమ్మ చివరి దాకా వెళ్ళి ఆ కొమ్మ దిగాడు అతను. దిగితే అక్కడ పెట్ట పురుగు మనిషి ఎవ్వరూ లేరు, ఏమీ లేదు అక్కడ. కానీ ఒక పెద్ద భవనం ఉంది, ఎంత పెద్దదో. తర్వాత సముద్ర తీరము కనపడుతుంది, బీచ్లో ఉందన్నమాట. ఓహో, ఇతను ఏం చేశాడు, మెల్లిగా దిగి ఆ బీచ్ వెంబడి నడుచుకుంటూ దూరంగా కనపడుతున్నటువంటి ఆ భవనం వైపుకి వెళ్ళాడు. వెళ్తే నడవగా బిల్డింగ్లో కూడా ఎక్కడ మనిషి పొలకువ లేదు. అతను తలుపు తోసుకుని లోపలికి వెళ్ళాడు. వెళ్తే లోపల భవనం లోపలికి వెళ్ళిపోయి హాల్ లోపల అవన్నీ దాటి వెళ్ళాక ఒక పెద్ద కిటికీ, అక్కడ ఒక హంసతూలికా తల్పం లాంటి ఒక తల్పం, ఒక ఉయ్యాల, బంగారు ఉయ్యాల, అవి కనపడ్డాయి. అందులో ఒక అందమైన అమ్మాయి కనిపించింది. ఆ అమ్మాయి ఆశ్చర్యపోయింది. అది రెండో మనిషిని చూశారు కదా ఆ పిల్ల, ఒక్కతే ఉంటుంది ఎప్పటి నుంచో. ఆ అమ్మాయి ఆశ్చర్యపోయి నువ్వెవరు ఏమిటి అని కనుక్కుంది. ఆ అమ్మాయి పేరు కళావతి. ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, ఇక్కడ ఎవరు ఉండరు, నేను ఒక్కదానే ఉంటాను, ఇది ఒక రాక్షసిది ఈ భవనం. ఈవిడ అవంతి దేశం మీద పడి అందరినీ విరుచుకు తిని మా అమ్మని నాన్నని చంపేసింది. అవంతి రాజకుమార్తెని నేను. అక్కడి నుంచి వాళ్ళని చంపేశాక చంటిపిల్లని, నన్ను 2 ఏళ్ళు కూడా లేవు నాకు, బంగారు తూగుటుయాలతో సహా తీసుకొచ్చేసింది. నన్ను ముద్దుగా ఇక్కడ నుంచి పెంచుకుంటోంది.
ఎప్పటికప్పుడు బయటికి వెళ్ళిపోయి మళ్ళీ వస్తూ ఉంటుంది. ఒక మాంత్రికురాలు, రాక్షసి లేదా అది ఊరి మీదకి వెళ్ళి వింతలు విడ్డూరాలు విశేషాలు అన్నీ ఏమైనా వస్తువులు ఉంటే పట్టుకొస్తుంది ఇక్కడికి నేను ఆడుకోవడానికి. నన్ను చక్కగా చూసుకుంటుంది. నన్ను మాత్రం బాగా ముద్దుగా ప్రేమగా చూసింది. మంచి మంచి బట్టలు తెస్తుంది, నగలు తెస్తుంది, బోల్డ్ వస్తువులు తెస్తుంది, ఆడుకునే వస్తువులు కూడా పట్టుకొస్తుంది, మంచి ఆహార పదార్థాలు వస్తాయి. వచ్చి నన్ను చూసి రాత్రి పడుకుని మళ్ళీ లేచి వెళ్ళిపోతుంది. నేను ఇక్కడ ఒక్కదాన్నే ఉంటానంది. అనేసరికి వీడికి మంచి సరదా వచ్చింది. ఈ అబ్బాయికి 20 ఏళ్ళు దాటినవాడు, ఆ పిల్లకు ఒక 16 ఏళ్ళు ఉంటాయి. ఆ పిల్లతో కాస్త చేతులు పుచ్చుకుని ఆడాడు. అటు ఇటు కిందకి పైకి వెళ్ళారు. దానికి కూడా రెండో మనిషి వచ్చేసరికల్లా వింతలు విడ్డూరాలు విశేషాలు, తాము ఎట్లా బయలుదేరారు, ఈ రాజును ఎట్లా మోసం చేశారు, ఈ కథలన్నీ చెప్పాడు. ఇద్దరు కలిసి విహరించడం మొదలుపెట్టారు. ఏవో బోడు పదార్థాలున్నాయి తిన్నారు, పళ్ళున్నాయి కోసుకుని తిన్నారు, హాయిగా సుఖంగా ఉన్నారు. గాంధర్వ విధిని వివాహం చేసుకున్నాడు ఆ పిల్లని. కొద్ది రోజులు గడిచేసరికల్లా మా అమ్మ వస్తుంది, నిన్ను ఉడుముగా చేసి ఇక్కడ దాచిపెడతా, నువ్వు గోడను పట్టుకుని ఉండు, మా అమ్మ వెళ్ళేదాకా నువ్వు కనపడద్దు అని చెప్పింది. ఈ కుర్రాన్ని అది రాక్షసి నేర్పిన మాయలు చిన్న చిన్న మంత్రాలతోటి వసంతుణ్ణి ఉడుముగా చేసి గోడ మూలన తగిలించేసింది. గోడలు పట్టుకుని ఉంటాయి ఉడుములు. రాక్షసి వచ్చింది. వచ్చాక ఏమిటే నరవాసన వస్తుంది అంటే, నేను మనిషినేగా, నా వాసనే వస్తుంది, కాదంటే నన్నే చంపు తినేసేయి అని పోటాడింది కళావతి. రాక్షసి అయ్యో అయ్యో అది ఎందుకు చేస్తానే అమ్మా, నువ్వంటే ఎంతో ముద్దు ప్రేమ నాకు, నేను అట్లాంటివి ఏం చేయను, సరే పద అన్నం తిందామని ఇద్దరు కలిసి అన్నాలు తిన్నారు. తర్వాత ఏమో ఆ రాక్షసి కొత్తగా తెచ్చిన వస్తువులన్నీ బంగారు వస్తువులు అవి ఇవి చూపించింది. పడుకొని నిద్రపోయింది. తెల్లవారాక వెళ్ళొస్తా మళ్ళీ వస్తానని వారం వారం వస్తుందన్నమాట. వెళ్ళిపోయింది. వెళ్ళిపోగానే ఈ పిల్ల ఏం చేసింది, ఆ ఉడుముగా మారిన వసంతుణ్ణి మళ్ళీ మనిషిగా మార్చేసింది. వారం రోజులు కులాసాగా విహరించారు. తల్లి వస్తోంది అనగానే తెలిసిపోతుంది దానికి. కుర్రాన్ని ఉడుముగా మార్చేస్తుంది. కొన్ని వారాలు గడిచిపోయినాయి. ఇద్దరు కులాసాగా వండుకుని తింటున్నారు, పరుగులు పెడుతూ ఆడుకుంటున్నారు, సముద్ర తీరంలో ఆడుతున్నారు, నీళ్లలో. కొత్తలో ఏముంది, కొత్తగా పెళ్ళిళ్ళైన వాళ్ళకి చాలా సరదా ఉంటుంది, మొదట్లో అంత బోర్ కొట్టదు. ఈ మాట్లాడుకోగా వసంతుడు అన్నాడు, ఈ దిక్కుమాలిన గోలేమిటి, నువ్వు ఒక్కదానివే పడి ఉండటం ఏమిటి, రాజకుమార్తెవి, పోనీక రాజకుమార్తె కాకపోయినా మనుషులు సహాయం కావాలి కదా, అన్ని పనులు నువ్వే చేసుకుంటూ ఎవ్వరూ లేకుండా రెండో మనిషి కనపడకుండా ఎందుకు ఉండాలి, నాతో వచ్చేద్దు కానీ మన వెళ్ళిపోయి మన స్నేహితులను కలుసుకుని మా ఊరు వెళ్ళిపోదాం. అవంతి దేశంలో ఎవరు మీ వాళ్ళు లేరు, కానీ మా దేశం నిండా మనుషులు ఉన్నారు కదా అంటే ఈవిడ పోనివ్వదు. ఎట్లా అంటే ఈ రాక్షసుని చంపేద్దాం, అదేం పెంచింది కానీ నీ తల్లి కాదు, అది మనిషే కాదు, ఎన్నాళ్ళు ఇలా ఉంటావు అని బాగా ప్రోద్బలం చేశాడు. ఆ రాక్షసి ఎట్లా చచ్చిపోతుందో తెలియదు, దాన్ని ఏం చేస్తే ఏమవుతుందో తెలియదు. ఇప్పుడు రాక్షసి ఎలా చనిపోతుందో కనుక్కోవాలని భావించారు. ఎలా రాక్షసిని చంపారు, వీళ్ళిద్దరూ వెనక్కి వెళ్ళారా, తర్వాయి భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే జయ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.